నేను దత్తాత్రేయ పీఠాధిపతి. నా పేరు ముకుందాస్వామి. సర్వే జనాభి సుఖినో భవంతు. ఇప్పుడు ఉండే రాజకీయం గురించి కొన్ని విషయాలు మీతో ప్రేక్షకులతో మాట పంచుకుంటాను. వివేకానంద హత్య విషయము, ప్రభుత్వ పథకాల గురించి, సూపర్ 6 పథకాలు ఎలా అమలు పరుస్తారు, సంపదను ఎలా సృష్టిస్తాడు చంద్రబాబు, అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో నేను మీకు సూచనగా తెలియజేస్తాను. ఒకటి, వివేకానందుడి విషయంలో హత్య పోలీస్ కేసు అయింది, సిబిఐ ఎంక్వైరీ జరిగింది, కోర్టు కూడా పోయింది. ఎవరు చేశారనేది అందరికీ తెలిసిన సత్యమే. అయితే వైఎస్ఆర్ను మాత్రము వివేకానందుడి కూతురు చేపించింది అని చెప్పడము హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనగా వివేకానందుడి కూతురు సంపిస్తగిన ఆమె సుప్రీంకోర్టుకు పోదు, కేసులు పోరాడదు, అది అందరికీ తెలిసిన విషయం. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో ఒక మాట చెప్పినాడు, మీరందరికీ తెలుసు ఎవరు చంపిందని. అంటే ప్రజల మనసులో ఎవరున్నారు, ఎవరు చంపిందని తెలుసు ఆయన కూడా. కానీ ఆ మాట ఎత్తినాడండి, ఇండైరెక్ట్గా ఆయన కూడా ఒప్పుకునేట్టే. తర్వాత నొకటి, అది ప్రజలు హత్య చేసినది ఎవరనేది పూర్తి తెలుసు. అది ఇంకా దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పథకాల గురించి స్పష్టత అనేది మనం తెలుసుకుంది. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం పథకాలు అనే విషయంలో ఆయన 9 పథకాలను, నవరత్నాలను ఏర్పాటు చేసినాడు. నవరత్నాల్లో ఆయన కూడా కొన్ని పాటించలేకపోయినాడు. మందు విషయం కానీ ఇంకా కొన్ని విషయాల్లో ఆయన కూడా చేయలేకపోయినాడు. తర్వాత ఈయన సూపర్ 6 పథకాలను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చెప్పడం జరిగింది. అయితే ఈ ఇద్దరిలో పథకాలను వైఎస్ఆర్ వాళ్ళు అమలుపరచలేకపోయినారు. ఎందుకంటే ఆర్థిక లోటు వచ్చింది. ఆర్థిక లోటు వల్ల మేము ఇబ్బంది పడినాము, ఈ పథకాలకు డబ్బులు చాలేదు, సంక్షేమానికి అభివృద్ధికి నుండి కూడా కుంటుపడింది, సంక్షేమం అంతో చేస్తాను కానీ అభివృద్ధి శూన్యముగా కుంటుపడిందని జగన్ ప్రభుత్వము భయపడింది. ఎందుకు భయపడిందంటే ఆర్థిక లోటు అంటే డబ్బులు సృష్టించలేకపోయింది. డబ్బులు సృష్టించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఎన్డీఏ కూటమిలో లేడు, తర్వాత కేంద్రము ఆయనకు అనుకూలించలేదు. ఆయన ఏమంటాడంటే ఇంకా కొన్ని ఏదో కరోనా వచ్చిందనేది ఒకటి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కారణాలు కాకపోయినా కూడా ఆయనకు ఆ టాలెంట్ లేదు, అది నగ్న సత్యం. ఎందుకంటే కేవలము ఆడ బట్టను ఒత్తడమే సరిపోదు. మనము ఆర్థిక లోటు లేకుండా మనం డబ్బులు సృష్టించేది తెలియాలి. అది మరి టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళిద్దరు, ఈ కూటమి, ఎన్డీఏ కూటమి, వీళ్ళు ఎట్లా సృష్టిస్తారు అనేది ఒక ఆలోచన. అంటే నా ఆలోచన ఏంటంటే ఎలా సృష్టిస్తాడు అంటే, ఒకటి మనకు ఖనిజ సంపద తీసుకో, అడవి సంపద తీసుకో, ఈ రెండు దొంగల చేతికి పోకుండా కేవలం ప్రభుత్వమే అవి సేకరించి ఇతర దేశాలకు ఆ సంపద అంతా ఇతర దేశాలకు ఇచ్చే లక్షల కోట్లు మనకు ఆర్థిక లోటు పోతుంది. తర్వాత ఇంతకుముందు చంద్రబాబు వచ్చేసి ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చుకుంటాను డబ్బులు, ప్రత్యేక ప్యాకేజీ ఏం తెచ్చుకోలేకపోయాడు. ఇంకా తర్వాత ఏమిందంటే ఈయన లోటు డబ్బులు దుబారా చేసినాడు. అంటే దేనికి దుబారా చేసినాడంటే అనవసరమే, అందరికీ తెలుసు ఏందయ్యా ఆయన పథకాలు కొందరికి అనవసరంగా ఇస్తాడే అని ఇచ్చినోడు కూడా అంటున్నాడు.
అవి అనవసరం ఖర్చులు. తర్వాత తను సొంతంగా కొన్ని ఖర్చు చేసుకున్నాడు. అంటే పెయింటింగ్ వేసుకునే దాంట్లో ఊరికి అనవసరంగా తన ఫోటోలు వేసుకోవడం, తన అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ ఉండడంలో ఆయన డబ్బులు ఖర్చు అయిపోయింది. తర్వాత నవ్వుడు ఏం చేశాడంటే వచ్చిన డబ్బులను పూర్తిగా ఆయన ప్రజలకు అందిలే. సగము డబ్బులు పని చేసినట్టే ఇచ్చినట్టు ఉంది, సగం డబ్బులు జోలికి పోతారు. అవినీతి లేకుండా ఉంటే ఖచ్చితంగా అమలు పరచవచ్చు. సరే, తర్వాత సంపదను ఎలా సృష్టిస్తారనేది ఎందుకు చెప్పలేదు చంద్రబాబు అంటే, చెప్తాడు, ఇప్పుడు చెప్పాడు, చేసి చూపిస్తాడు అనమాట. ఎందుకంటే చెప్తే ఆయన ఇంకా ఎన్ని ఉంటాయి. నేను చెప్పింది కొన్ని వరకే. ఆయన చాలా సీనియర్ కాబట్టి ఆయన టాలెంట్ అంతా ఉపయోగిస్తాడు. మనకి ఎటువంటి ఆర్థిక లోటు లేకుండా పరిపాలన సాగుతుంది. తర్వాత వైఎస్ఆర్లు మాత్రము ఈ పథకాలు అమలు పరుచలు ఊరికి చెప్పడమే ఉంది అంట. అయితే ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా, ఆ పథకాలు ఒకవేళ మీకు నమ్మకం లేకపోయినా కూడా కేవలము ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ ఉంది, 4,000 చేసినాడు, వికలాంగుడు ఉంది, ఇవన్నీ ఇవ్వడా? దాటి మీద నమ్మకం లేదా? ఎవరు ఇంతకుముందు రామారావు కాడి నుంచి ఉంటాయి, కానీ అవి కూడా ఇవ్వడు అనే కింద చెప్తాను. అంటే ఒక వ్యక్తి తప్పులు పడితే పూర్తిగా ఏ పథకం ఈడు అనే గుర్తు, కొన్ని అమలు పరచడేమో అంటే తనకు అర్థం ఉంటుంది. కానీ మనిషి వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళని విమర్శించినా అది తప్పే. కాబట్టి నేనేమి చెప్తానంటే ఖచ్చితంగా అమలు పరుస్తాడు, డబ్బులను సృష్టించగలుగుతాడు, నోడు ఫ్యాక్టరీలు పెట్టి, ఇవన్నీ వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే మనకు ఫ్యాక్టరీ కూడా రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే కమిషన్లు అడుగుతాను, రౌడీజం చేస్తాను, దానివల్ల ఫ్యాక్టరీ నిలిచిపడిపోతుంది. సో అయితే అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది అనేది ఒక నాకు అందిన సమాచారం ప్రకారము ఇప్పుడు పర్సెంటేజ్ పెరిగితే ఖచ్చితంగా ఎంత పర్సెంట్ పెద్దగా అవసరం లేదు. కొన్ని 4,000, 5,000, 10,000తోనే చాలా గెలిచిన వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి కొంచెం పర్సెంటేజ్ 2-3% పెరిగినా కూడా సమానమవుతుంది. 75కి 75, 175 వస్తాయంటున్నాడు జగన్. మరి దాంట్లో పర్సెంటేజ్ అది 175 అనేది ఆయన ఊచపదం. అంటే అంటారు అంతే. ఇప్పుడు నేను 2 కోళ్ళు ముందు తడక మన కోడి పందెం పెట్టినప్పుడు అది కాలుతో దీన్ని కొట్టేస్తారు, వాడు మళ్ళీ ఊపి మళ్ళా రెడీ చేస్తారనమాట. నా కోడి నేను గెలుస్తుంది అంటాడు, చనిపోతానే కూడా. అంటే వాళ్ళు అట్లా అనకపోతే కన్నా రాజకీయ మనుగడ ఉండదండి. వాళ్ళు అలా మాట్లాడుతుంటారు. కానీ వాస్తవంగా వాళ్ళకి తెలుసు మేము ఓడిపోతాము గెలుస్తామని కూడా తెలుసు. అయితే ఒకటి చెప్తానా, ఎవరైనా సరే ఒక విద్యార్థి బాగా చదివినాడు అనుకో, ఏం భయపడాడు, ఖచ్చితంగా ఎగ్జామ్కి ఎంత మానసికంగా టెన్షన్ లేకుండా రాస్తాడు. అయితే వీళ్ళకి టెన్షన్ పడింది కాబట్టి మేము వస్తామో రామో అని టెన్షన్ పడతా. కూటమి వస్తుందా? ఖచ్చితంగా కూటమి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే పర్సెంటేజ్ ఇది మూడు కూటమి కలిసినారు కాబట్టి పర్సెంటేజ్ పెరుగుతుంది. తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా ఉంటుంది అవి. తర్వాత ఈ చంద్రబాబు పథకాల మీద కూడా నమ్మకం ఉంది. జగన్ కూడా పథకాలు ఇచ్చాడు కదా, అన్ని అమ్మ ఒడి కానించి ప్రతి ఒక్కటి, అంటే నమ్మకం లేదా? అందుకే అంటే నమ్మకం లేదు కాదు. ఇప్పుడు ఈయన ఎక్కువ ఇస్తాడు, డబ్బులు ఎక్కువ పెడతాడు కాబట్టి ఈయన వైపు ముగ్గుతాడు. 3,000 అంటే 4,000 పెట్టాడు, ఆయన వేరేదంటే ఎక్కువ పెట్టాడు. అట్లా ఎక్కువ డబ్బులు పెట్టడం వల్ల ఈ పక్క మళ్ళుతాడు. అంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చినా మేలే కదా. అన్ని పథకాలు కూడా ఎక్కువ అమౌంట్ ఇప్పించాడు, ఈయన పెంచలే. చాలా స్వామి ఆటికి నేను ఒక స్వామీజీగా చెప్తానా,
ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారం వస్తుంది. ఎందుకనగా నేను కర్ణాటకలో కూడా ఇదే సంకల్పం చేశాను, అక్కడ కూడా ప్రభుత్వం వచ్చింది. అంటే ఏ ప్రభుత్వాన్ని వస్తాయని ఖచ్చితంగా నేను చెప్పినా. నేను నా మెడిటేషన్లో కూర్చున్నా అక్కడ ఒకరోజు, ఆ ఒకరోజు పార్టీని తెప్పించిన. ఇది ఎవరికి రహస్యం, ఎవరికి చెప్పలే. చెప్పండి. ఇప్పుడు మాత్రమే ఎంటర్ చేశాను. అది కావాలంటే ప్రూఫ్ కావాలంటే నేను పలాసాట మెడిటేషన్లో కూర్చున్నా, ప్రభుత్వం వచ్చింది, దాని ప్రూఫ్ ద్వారా ఎవరు అడిగారు చెప్తా. ఓకే.